దేవునికి స్తోత్రములు. ప్రభునందు అత్యంత ప్రియులైన దేవుని బిడ్డలందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, మీరందరూ బాగున్నారు కదూ? కొంతమందినైనా దేవుని వాక్యం చేత బలపరచాలని, మరి కొంతమందినైనా దేవుని రాకుడు కొరకు సిద్ధం చేయాలని, ప్రభు వస్తే నీవు ఎక్కడ అని క్రైస్తవ సంఘాన్ని తట్టి లేపాలని ఆశతో ఈ కార్యక్రమాలను మీ దగ్గరికి తీసుకొని వస్తున్నాం. పిల్లరా, కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం శోభనాపురం అనే గ్రామంలో దేవుని పరిచర్య చేస్తున్నాం. ఈ కార్యక్రమాలు ఆగిపోకుండా సాగిపోవాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. గ్రామాల్లో సేవ చేస్తున్న మాలాంటి సేవకులకు మీ చేయూతని అందించండి. రేపటి తరానికి మీరు మమ్మలను సిద్ధం చేయండి. దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన 128వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదింతును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. పిల్లరా, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. బైబిల్ గ్రంథంలో కొన్ని కుటుంబాలను దేవుడు దీవించాడు, కొన్ని కుటుంబాలను దేవుడు ఆశీర్వదించాడు, కొన్ని కుటుంబాలను దేవుడు ఘనపరిచాడు, కొన్ని కుటుంబాలను ఆ దేవాతి దేవుడు హెచ్చించాడు, కొన్ని కుటుంబాలను దేవుడు గొప్ప చేశాడు. కారణం ఏంటి? కొంతమందిని దేవుడు దీవించటానికి, ఆశీర్వదించటానికి, ఆ దేవాతి దేవుడు హెచ్చించటానికి కొన్ని కుటుంబాలు కారణం ఏమిటి అంటే వారు వాళ్ళ జీవితంలో దేవునికి ప్రథమ స్థానాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న పిల్లరా, మన కుటుంబాలు దేవుని చేత దీవించబడాలి అంటే, మనము దేవుని చేత హెచ్చింపబడాలి అంటే, దేవుని కనికరాన్ని మనము మన కుటుంబాలు పొందాలి అంటే బైబిల్లో ఉన్న భక్తులు ఏమి చేశారు అంటే వాళ్ళ జీవితంలో దేవునికి ప్రథమ స్థానాన్ని ఇచ్చారు. దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, వాళ్ళు తీర్మానాలు చేసుకున్నారు, బలమైనటువంటి తీర్మానాలు చేసుకున్నారు, గొప్ప తీర్మానాలు దేవుని కొరకు వాళ్ళు చేసుకున్నారు. దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. బైబిల్లో ఉన్న కొంతమంది కుటుంబాలు, బైబిల్ గ్రంథంలో ఉన్న కొంతమంది భక్తులను మనం జ్ఞాపకం చేసుకుంటే, దావీదు భక్తుడు తాను తీసుకున్న తీర్మానం, తాను చేసుకున్నటువంటి తీర్మానం మనందరికీ బాగా తెలుసు. 23వ కీర్తన మొట్టమొదటి వచనాన్ని మనం చదివితే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పిల్లరా, దావీదు భక్తుడు చేసుకున్న తీర్మానం ఏమిటంటే యెహోవా నా కాపరి. ఈ వాక్యం మనందరికీ బాగా తెలుసు. సండే స్కూల్ పిల్లల దగ్గర నుంచి సండే సర్వీస్కి వచ్చే మనందరికీ బాగా తెలిసిన వాక్యం. దేవుని బిడ్డలారా, యెహోవా నా కాపరి దావీదు భక్తుడు తీసుకున్న తీర్మానం. దావీదు భక్తుడు చేసుకున్న తీర్మానం ఏమిటంటే యెహోవా నా కాపరి. పిల్లరా, దేవునికి తన జీవితంలో ప్రథమ స్థానాన్ని ఇచ్చాడు, దేవుణ్ణి తన ముందు కాపరిగా పెట్టుకున్నాడు. దీని అర్థం ఏమిటి అంటే, దేవుడు నాకు కాపరి, నేను ఒంటరి వాడిని కాదు. దేవుడు నాకు కాపరి, నేను అనాథను కాను. దేవుడు నాకు కాపరి, ఆయన నాకు తోడుగా ఉన్నాడు. దేవుడు నాకు కాపరి. దేవుని బిడ్డలారా, నేను ఎవరికి భయపడను. తన జీవితంలో తాను తీసుకున్న తీర్మానం ఏమిటంటే ఆ దేవాతి దేవుణ్ణి తన ముందు పెట్టుకున్నాడు. తాను కాపరిగా, దేవుని బిడ్డలారా, ప్రభుని ఘనపరుచుకున్నాడు, ప్రభుని తన ముందు పెట్టుకున్నాడు. పిల్లరా, మనము దేవుని చేత దీవించబడాలి అంటే, మన కుటుంబాలు ఆ ప్రభు చేత ఆశీర్వదించబడాలి అంటే దేవుణ్ణి మన ముందు పెట్టుకోవాలా, మన కాపరిని మన ముందు పెట్టుకుంటే, దేవుని బిడ్డలారా, గాఢాంధకారపు లోయల్లో కూడా దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఎంత గొప్పగా తన సహాయాన్ని
తన కనికరాన్ని మనకు అందిస్తాడు. పిల్లరా, దావీదు తీసుకున్న నిర్ణయం, దావీదు తీసుకున్న తీర్మానం దేవుణ్ణి కాపరిగా పెట్టుకున్నాడు. ఈ లోకంలో ఎవరిని దేవుని బిడ్డలారా మనము కాపరి అనలేమండి. ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు దేవుని బిడ్డలారా. ఎవరిని చూసినా దేవుణ్ణి, యేసు ప్రభుని మనము యేసు ప్రభుని కాపరి అని మనము చెప్పగలము, కానీ లోకంలో ఎవరిని నా కాపరి అని పిలవలేమండి. యేసు క్రీస్తు మాత్రమే అర్హుడు నా కాపరి. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న పిల్లరా, మనము దేవుని చేత దీవించబడాలంటే దావీదు తీసుకున్న నిర్ణయం యెహోవా నా కాపరి. ఇంకా బైబిల్ గ్రంథంలో ఎన్నో కుటుంబాలను దేవుడు దీవించడానికి కారణం యెహోషువ భక్తుడు చెబుతున్న మాట మనలో చాలా మందికి తెలుసు. ఏంటా మాట అంటే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, నేడు మీరు కోరుకొనండి, మీరు ఎవరిని సేవింపగోరినను నేను నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. దేవుని బిడ్డలారా, 30 లక్షల మందిని 40 సంవత్సరాలు ఐగుప్తు దేశము నుండి కానాను దేశానికి నడిపిన మోషే అనే భక్తుడు ఇజ్రాయేలీ ప్రజలందరితో మాట్లాడుతున్నాడు. మీరు కోరుకోనండి, మీరు ఎవరిని కోరుకుంటారో కోరుకోనండి, నేనును నా ఇంటి వారును, నేనును నా పిల్లలు, నేను నా భార్య, నేను నా కుటుంబం దేవుని బిడ్డలారా యెహోవానే సేవిస్తాం. యెహోషువ భక్తుడు తీసుకున్న తీర్మానం ఏమిటంటే, యెహోషువ భక్తుడు చేసుకున్న నిర్ణయం ఏమిటంటే, నేను యెహోవానే సేవిస్తాం. ఈ వాక్యం చాలా మంది గృహాల్లో ఉంటుందండి. ఈ దేవుని బిడ్డలారా, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమన్న వాక్యం చాలా గృహాల్లో, దేవుని మందిరాల్లో ఉంటుందండి. కానీ ఎంతమంది దేవుణ్ణి సేవిస్తున్నారు? ఎంతమంది నిజంగా నేను నా ఇంటి వారును యెహోవాను సేవిస్తామని ఎంతమంది దేవుని బిడ్డలారా ఆ ప్రభుని సేవిస్తున్నారు? జ్ఞాపకం చేసుకోండి. మోషే భక్తుడు తీసుకున్న నిర్ణయం, నేను దేవుణ్ణి సేవిస్తా. పిల్లరా, మనమందరం కూడా మన జీవితంలో తీర్మానాలు చేసుకోవాలండి. మన జీవితంలో గొప్ప తీర్మానాలు చేసుకోవాలండి. దేవుడిచ్చిన ఆయుష్లో, దేవుడిచ్చిన ఈ బ్రతుకులో బలమైన తీర్మానాలు చేసుకోవాలండి. యెహోషువ భక్తుడు చనిపోయినప్పుడు కూడా ప్రశాంతంగా చనిపోయాడండి. తాను తీసుకున్న నిర్ణయం దేవుని బిడ్డలారా, తన జీవితంలో చనిపోయే ముందు కూడా ప్రశాంతంగా చనిపోయాడండి. కన్ను మూసినప్పుడు కూడా ప్రశాంతంగా చనిపోయాడు. దేవుని బిడ్డలారా, అప్పు చేసి చచ్చిపోయాడు, జబ్బు చేసి చచ్చిపోయాడు, దెబ్బలాడి చచ్చిపోయాడు. దేవుని బిడ్డలారా, కానీ దేవుని నమ్ముకొని ప్రశాంతంగా మన జీవితాన్ని ముగించడం అది ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకుంటే, ఈ సంగతులు జరిగిన తరువాత నూను కుమారుడును యెహోవా దాసుడునైన యెహోషువ 110 సంవత్సరములు వయసు గలవాడై మృతి నొందెను. తాను తీసుకున్న నిర్ణయం దేవుని బిడ్డలారా, చనిపోయే వరకు, ఆఖరి వరకు దేవుని బిడ్డలారా, యేసు ప్రభు రాకడెప్పుడో తెలీదు, మన ప్రాణం పోకడెప్పుడో తెలీదు. యేసు ప్రభు రావటం ఖాయం, మన ప్రాణం పోవటం ఖాయం. ఈ బ్రతుకులో దేవుని బిడ్డలారా, మనము బలమైనటువంటి తీర్మానాలు చేసుకోవాలి. మీలో చాలా మందికి తెలుసు, పౌలు భక్తుడు తాను చేసుకున్న తీర్మానం, తాను చేసుకున్న నిర్ణయం యేసు ప్రభు శిష్యులందరికంటే కూడా దేవుని బిడ్డలారా గొప్ప సేవ చేశాడమ్మా. యేసు ప్రభు తర్వాత అంతటి గొప్ప సేవ చేసిన పౌలు భక్తుడు ఏమంటున్నాడు అంటే, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు మేలే. ఈ పౌలు భక్తుని గురించి మనలో చాలా మందికి తెలుసండి. యేసు ప్రభుని నమ్మక ముందు దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని ఎరగక ముందు దేవుని బిడ్డలను చంపటానికి వెనుకాడలేదండి. యేసు ప్రభు పౌలును దర్శించిన తర్వాత, సౌలు పౌలుగా మారిన తర్వాత దేవుని కోసం చావటానికి కూడా వెనుకాడలేదండి. ఆ వ్యక్తి చెబుతున్న మాట ఏమిటంటే, బ్రతుకుట క్రీస్తే,
చావైతే నాకు మేలే. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో భక్తుల వలె మనము కూడా తీర్మానం చేసుకోవాలా. దేవుని బిడ్డలారా, మనము దేవుని కొరకు ప్రకాశించాలా. అందుకే బైబిల్లో ఉన్న భక్తులు మన ముందు తరాల వాళ్ళు భక్తులయ్యారు, భక్త సింగులయ్యారు. దేవుని బిడ్డలారా, ప్రభుని మనం గణపరుచుకోవాలా. దేవుని సేవ చేస్తున్న భక్త్ సింగ్ అయ్య గారిని ప్రారంభంలో వాళ్ళ అమ్మా నాన్నలు అన్నారు, అరే యేసు ప్రభు సేవ మానివేయరా, యేసయ్య బోధలు నువ్వు చేస్తున్నావురా, సువార్త మానివేయి అంటే అప్పుడు భక్త్ సింగ్ అయ్య గారు అన్నాడు, గాలి పీల్చుకోకుండా ఉండలేను, సువార్త ప్రకటించుకోకుండా నేను ఉండలేను. అందుకే దేవుని బిడ్డలారా, వారి పరిచర్యను, భక్త్ సింగ్ అయ్య గారి పరిచర్యను, హెబ్రోను పరిచర్యలు దేవుడు ఎంతగా దీవించడమా. ఈరోజు ఈ వాక్యం వింటున్న పిల్లరా, మన జీవితాల్లో కూడా మనము బలమైనటువంటి తీర్మానాలు చేసుకుంటే ఎంత బాగుంటుంది. ఒక గ్రామంలో గొర్రెల కాపరి అనే ఒక నాటకం వేస్తున్నారా. ఊరంతా వచ్చారండి. దేవుని బిడ్డలు, అద్భుతంగా ఆ గొర్రెల కాపరి నాటిక వేయబడుతూ ఉందండి. ఆ గొర్రెల కాపరి నాటికేసేటువంటి వ్యక్తి గొర్రెలాగా అరుస్తాడు, కాపరిలాగా నడుస్తాడు. అందరూ చప్పట్లు కొడుతున్నారు, అందరూ ఆ నాటికను చూసి కేరింతలు కొడుతున్నారు. అందరూ దేవుని బిడ్డలారా సంతోషంతో ఆనందంతో, కొంతమంది పట్టరాని సంతోషంతో ఎలలేస్తున్నారు. ఇంకా కొంతమంది స్టేజీ మీదకి వచ్చి గొర్రెల కాపరి నాటికి వేసేటువంటి ఆయన వస్త్రాలకు దేవుని బిడ్డలారా చక్కగా మరి రూపాయి నోట్లు తగిలిస్తున్నారు. ఆ నాటిక చూసే వాళ్ళందరూ ఆనందపడిపోతుంటే ఒక దేవుని సేవకుడు ఆ నాటిక దగ్గరికి వచ్చాడండి. ఆ నాటిక ముగించబడుతూ ఉంది. దేవుని సేవకుడు స్టేజి ఎక్కి ఆ నాటికే సాయంతో చెబుతున్నాడయ్యా, నాకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తావా, ఒక 5 నిమిషాలు నాకు టైం ఇస్తావా. గొర్రెల కాపరి నాటికేసి ఆయనకు సమయం ఇవ్వటం ఆయనకి ఇష్టం లేదు. ఆయన వయసు పెద్దోడు అడుగుతున్నాడు. సభలో ఉన్న వాళ్ళందరూ, ఆ నాటికకు వచ్చిన వాళ్ళందరూ వీళ్ళ వైపు చూస్తున్నారు. అప్పుడు నాటికేసి ఆయన అన్నాడు, నీకు 5 నిమిషాలు టైం ఇస్తాను. దేవుని బిడ్డలారా, ఈ భక్తి కలిగిన సేవకుడు, కల్వరి ప్రేమ నిండినటువంటి ఈ సేవకుడు దేవుని బిడ్డలారా ఒక 5 నిమిషాలు ఆ ప్రభు గురించి చెప్తున్నాడు, గొర్రెల కాపరి గురించి చెప్తున్నాడు. అందరూ దేవుని బిడ్డలారా కళ్ళమటి నీళ్లు పెడుతున్నారు. ఈ గొర్రెల కాపరి నాటికేసి ఆయన వణిగిపోయాడు. ఆ దైవ సేవకుడితో అంటున్నాడు, కల్వరి ప్రేమ నిండినటువంటి సేవకుడితో అంటున్నాడయ్యా, నేను నాటికేస్తే ప్రజలు నవ్వుతున్నారు, నేను గొర్రెలాగా అరుస్తున్నాను, కాపరిలాగా నడుస్తుంటే ప్రజలు కేరింతలు కొడుతున్నారు. కానీ నువ్వు 5 నిమిషాలు దేవుని వాక్యం చెప్పావు, అందరూ ఏడుస్తున్నారు, అందరూ కన్నీరు పెట్టుకుంటున్నారు. కారణం ఏమిటి? అప్పుడు ఆ దైవ సేవకుడు చెప్తున్నాడు, దేవుని ప్రేమ నిండిన సేవకుడు చెప్తున్నాడయ్యా, నీకు 23వ కీర్తన మాత్రమే తెలుసు, నాకు ఆ యేసు తెలుసు, నువ్వు యేసు ప్రభుని ఎరిగావు, నేను యేసు ప్రభుని కలిగి ఉన్నాను. దేవుని బిడ్డలారా ఆ సేవకుడు చెప్తున్నాడు, నీకు నటించటం మాత్రమే తెలుసు, నాకు జీవించటం తెలుసు. దేవుని బిడ్డలారా ఈరోజు ఈ వాక్యం పిల్లరా, మన దేవుణ్ణి మనం ముందు పెట్టుకుంటే, మన నాదుణ్ణి మనం ముందు పెట్టుకుంటే, మన జ్ఞాపకాల్లో చెరగని యేసయ్యను మనం ముందు పెట్టుకుంటే మన కుటుంబాలు ఎంత రమ్యంగా ఉంటాయి, మన కుటుంబాలు ఎంత ఖ్యాతిగా ఉంటాయి, మన కుటుంబాలు ఎంత తృప్తిగా ఉంటాయి, మన కుటుంబాలు ఎంత సమాధానంగా ఉంటాయి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న పిల్లరా, ఈ చివరి దినాల్లో మనం ఉన్నాం, కడవరి దినాల్లో మనం ఉన్నాం. ఈనాడు చాలా మంది దేవునికి దూరంగా జరుగుతున్న దినాల్లో ఉన్నాం. ఈనాడు చాలా మంది దేవుని మందిరానికైతే వస్తున్నారు కానీ యేసు ప్రభుకి జీవితంలో దేవునికి స్థానాన్ని, ప్రథమ స్థానాన్ని ఇవ్వలేని వారుగా మనం ఉంటున్నాం. దేవుని బిడ్డలారా బైబిల్ గ్రంథంలో కొన్ని కుటుంబాలను దేవుడు దీవించాడు. కారణం ఏమిటి? దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అంటే, దేవుడు మనల్ని హెచ్చించాలి అంటే, ఆ దేవుడు నన్ను గణపరచాలి అంటే, దేవుని బిడ్డలారా మనము చేయవలసినటువంటి విషయాలు
విషయాలు, మనము పాటించవలసిన విషయాలు భక్తుల జీవితంలో నుండి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆది కాండము 15వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చదువుకుందాం. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో అబ్రహాం అనే భక్తుని కుటుంబాన్ని దేవుడు ఎంతగా దీవించాడో బైబిల్ గ్రంథం చదివితే మనకు అర్థమైందండి. అబ్రహామును దేవుడు దీవించటానికి కారణం ఏమిటి అంటే అబ్రహాము నమ్మెను, దేవుణ్ణి నమ్మాడు. అక్కడితో ఆగలేదు, నమ్మిన దేవునితో నడిచాడు. నడిచిన అబ్రహామును దేవుడు ఆకాశ నక్షత్రాల వలె పిల్లరా దేవుడు ఆశీర్వదించాడు. మన జీవితంలో కూడా ఒక తీర్మానం చేసుకోవాలా, మన జీవితంలో కూడా ఒక నిర్ణయం చేసుకోవాలా. ఎందుకు నమ్మాము, ఎందుకు బైబిల్ గ్రంథం పట్టుకున్నాం, ఎందుకు బాప్తిసం తీసుకున్నాం. దేవుని బిడ్డరా, యేసు ప్రభు నా రక్షకుడు అని ఎందుకు నమ్మాం. దేవుని బిడ్డరా, పరలోక రాజ్య పౌరులుగా ఈ భూమి మీద మనం ఉన్నాం. ఎంతో మందికి లేని భాగ్యం, ఎంతో మందికి రాని భాగ్యం, ఎంతో మందికి లేని అదృష్టం, ఆ ప్రభు నమ్ముకునే భాగ్యం, ఆ ప్రభుని ప్రకటించుకునే భాగ్యం, ఆ ప్రభుని సేవించుకునే భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడమా. ఎందుకు నమ్మాం. మన ప్రాణం ఉన్నంత వరకు, మట్టిలో చేరే వరకు, మన ప్రాణము ఉన్నంత వరకు, మన మహిమలో చేరే వరకు దేవుని బిడ్డరా, అదిగో మనము నమ్మాలా. మన జీవితంలో కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కొన్నిసార్లు కన్నీరు వచ్చింది, కొన్నిసార్లు వ్యాధులు వచ్చింది, కొన్నిసార్లు ఆవేదన వచ్చింది. అయినా దేవుని బిడ్డలారా, అబ్రహాము నమ్మాడు. అబ్రహాము జీవితంలో కరువులు వచ్చినాయి, అబ్రహాము కుటుంబంలో కలతలు వచ్చాయి, కానీ నమ్మాడు. నమ్మిన దేవునితో నడిచాడు. నడిచిన అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది మన జీవితంలో కూడా ఆయనను నమ్మాలి, ఆ దేవుణ్ణి మనము విశ్వసించాలి. దేవుని బిడ్డలారా, నా చిన్నప్పుడు టీవీలో ఒక యాడ్ వచ్చేది. ఏంటి ఆ యాడ్ అంటే ఒక ఫెవికాల్ యాడ్ వచ్చేది. ఆ ఫెవికాల్ కంపెనీ వారు ఆ టీవీలో పెట్టిన యాడ్ ఏమిటంటే దేవుని బిడ్డలారా, 2 ఏనుగులు, మదపు టేనుగులు, ఒక చెక్క, ఈ ఫెవికాల్ దేవుని బిడ్డలారా ఈ చెక్కను గట్టిగా పట్టుకుంటుంది. 2 ఏనుగులు వచ్చి దేవుని బిడ్డలారా ఆ చెక్కను అటువైపు ఉన్న చెక్క, ఇటువైపు ఉన్న చెక్కను లాగుతూ ఉంటాయి. కానీ ఆ ఫెవికాల్ ఏం చేసిందంటే 2 చెక్కల్ని గట్టిగా పట్టుకుందండి. 2 మదపటేనులు వచ్చి చెక్కలను వేరు చేయటానికి ప్రయత్నం చేసిన దేవుని బిడ్డలారా ఆ మధ్యలో ఉన్న ఫెవికాలు 2 చెక్కల్ని గట్టిగా పట్టుకుంది. మన జీవితంలో కూడా దేవుని బిడ్డలారా ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని బలమైన శక్తులు మన జీవితంలోకి వచ్చినా, ఎంత శత్రు పోరాటమైనా, అది ఏదైనా, అది ఏమైనా, మీరు నేను కూడా దేవుని బిడ్డరా ఆ దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలమ్మా. బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది, నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోనండి. క్రీస్తును మన జీవితంలో గట్టిగా పట్టుకోవాలా. అబ్రహాము నమ్మాడు, నమ్మిన దేవునితో నడిచాడు. నడిచిన అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. అంతేనా, దేవునికి అబ్రహాము స్నేహితుడైపోయాడు. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట, నా స్నేహితుడైన అబ్రహామా. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న పిల్లరా, మన జీవితంలో కూడా నమ్మిన దేవునితో మనం నడవాలా. ఒక చిన్న పిల్ల వాళ్ళ అమ్మతో చెప్తుంది, దేవుని బిడ్డ తన కుమార్తె అమ్మతో చెప్తుంది, మమ్మీ మనం పేదోళ్ళం కానీ మనం ఆరాధించుకునే దేవుడు కూడా పేదోడా మమ్మీ, మనం పేదోళ్ళం మమ్మీ, మనము దిక్కులేనోళ్ళం మమ్మీ, మన డాడీ చనిపోయాడు మమ్మీ, మనకి ఎవరు ఇల్లు అద్దెకి ఇవ్వట్లేదు మమ్మీ, మనం ఇంటికి అద్దె కట్టలేమన్న సంగతి ఈ బజార్లో, ఈ వీధిలో అందరికీ తెలిసిపోయింది మమ్మీ. మనం పేదోళ్ళం కానీ మన దేవుడు కూడా పేదోడా? భక్తి కలిగిన అమ్మ అంటుంది కూతురుతమ్మా, మనం పేదోళ్ళం కానీ మనం ఆరాధించే దేవుడు బలవంతుడమ్మా, మనం ఆరాధించే దేవుడు గొప్పవాడమ్మా, మనం ఆరాధించే దేవుడు
దేవుడు శక్తి కలిగిన దేవుడమ్మా. ఆ దేవునికి నువ్వు నేను ప్రార్థన చేసుకుందామమ్మా. ఈ రోజు తన కుమార్తె ప్రార్థన చేస్తుంది, ప్రభా నాకు తండ్రి లేడు ప్రభా, నాకు దిక్కు లేదు ప్రభా, మాకు ఆధారం లేదు ప్రభా, మాకు ఎవరు ఇల్లు అద్దెకి ఇవ్వట్లేదు ప్రభా, మా స్థితి ఏ మాత్రం బాగాలేదు ప్రభా. తల్లి కుమార్తె రోజు ప్రార్థన చేసుకుంటుంటే దేవుని బిడ్డలారా, ఆ సంఘంలో ఉన్న ఒక చక్కని కుటుంబం, ఆ సంఘంలో ఉన్న భక్తి కలిగిన కుటుంబం, అమెరికాలో వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి, చక్కని ఇల్లు, అందమైన ఇల్లు. దేవుని బిడ్డలారా, వాళ్ళు వెళుతూ అనుకున్నారట, ఈ ఇల్లు అద్దెకి ఎవరికి ఇద్దాం, ఎవరికైనా అద్దిస్తే ఈ ఇల్లంతా పాడు చేస్తారేమో, మనం ఎవరికి ఇద్దాం. ఆ దేవుని బిడ్డలారా, ఆ భక్తి కలిగిన కుటుంబంలో ఆ భార్య అందట తన భర్తతో, ఏవండి మన సంఘంలో ఒక చక్కని కుటుంబం ఉంది, పాపం వాళ్ళకి ఆధారం లేదు, వాళ్ళకి తండ్రి లేడు, భక్తి కలిగిన కుటుంబం, మనకు దేవుడు స్థితి ఇచ్చాడు, దేవుడు మనకు స్థాయి ఇచ్చాడు, దేవుడు మనకి చక్కని పరిస్థితులు ఇచ్చాడు, మనం అదేమి తీసుకోవద్దు, ఆ కుటుంబానికి, ఆ తండ్రి లేని ఆ కుటుంబానికి, భక్తి కలిగిన ఆ కుటుంబానికి మన ఇల్లు ఇద్దాం. దేవుని బిడ్డలారా, చూడండి దేవుడు చేసిన మేలండి. ఆ భక్తి పనులు వాళ్ళు వచ్చి ఆ కుటుంబంతో చెప్తున్నారమ్మా, మీకు ఇల్లు లేదు కాదు, అవునమ్మా మా ఇంట్లో ఉండండి, మేము అమెరికా దేశం వెళ్తున్నాం, ఒక 5 సంవత్సరాల తర్వాత మేము వస్తాం. దేవుని బిడ్డలారా, అమెరికాలో దేవుడు వాళ్ళని ఇంకా ఎక్కువగా దీవించడం మొదలు పెట్టారు. ఒక రోజున వాళ్ళు అనుకున్నారట, మనకి దేవుడు స్థాయి ఇచ్చాడు, దేవుడు మనకి ఉద్యోగం ఇచ్చాడు, అమెరికాలోనే దేవుడు మనకి సొంత ఇల్లు వచ్చాడు, మనం ఎప్పుడైనా ఇండియా వెళితే ఆ ఇల్లు మనకుంటుంది, అయితే ఒక పని చేద్దాం, మన ఇల్లుని వాళ్ళకి రాసేద్దాం. భక్తి కలిగిన వాళ్ళు, మన కోసం ప్రార్థన చేసే కుటుంబం, మన క్షేమం కోరుకునే కుటుంబం, వాళ్ళు అక్కడి నుంచి ఫోన్ చేశారమ్మా, మేము ఇండియా వస్తున్నాం, ఈ ఇల్లుని మీకు ఇవ్వాలని, కానుకగా గిఫ్ట్గా ఇవ్వాలని దేవుడు మా హృదయంలో ఒక భారం పెట్టాడు. పిల్లరా, దేవుని మీద నమ్మకం ఉంచితే అమ్మా, దేవుడు ఎలా అయినా దీవిస్తాడమ్మా. దేవుని బిడ్డలారా, దేవుని మీద నమ్మకం ఉంచితే దేవుడు ఆశీర్వదిస్తాడమ్మా. మనము ఆ ప్రభుకి ప్రార్థన చేసుకుంటుంటే పెను తుఫానులు కూడా సంగీతం లాగా దేవుడు మార్చివేస్తాడమ్మా. మన నమ్మకం ఎవరు? దేవుడేనమ్మా. మన నమ్మకం ఎవరు? జగతిని ఏలే దేవుడి మీద మనము నమ్మకం పెట్టుకోవటం ద్వారా ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. అలా నమ్మకం పెట్టుకున్న అబ్రహామును దేవుడు ఎంతగా దీవించాడో బైబిల్ గ్రంథంలో ఉంది. ఆది కాండం 24వ అధ్యాయం మొట్టమొదటి వచనాన్ని చదివితే, అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోను యెహోవా అబ్రహామును ఆశీర్వదించాడు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా బలమైన తీర్మానం చేసుకుందాం. రెండో కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఆది కాండం 22వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదివితే, దేవుని బిడ్డలారా, ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. అందుకతడు ఏమి నా కుమారుడా నేను. అప్పుడు అతడు నుప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏదని అడుగగా, అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకునునని చెప్పెను. పిల్లరా, ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఇస్సాకు దేవుడు దీవించడానికి కారణం ఏమిటంటే విధేయత అండి. దేవుని బిడ్డలారా, తండ్రి కొడుకులు ఇద్దరు నడుస్తున్నారు. అబ్రహాంతో దేవుడు చెప్పాడు, అబ్రహామా, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకు బలి ఇచ్చేయమన్నాడు. దేవుడు అబ్రహాముని పరీక్షిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుంటే, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు ఇద్దరు నడుచుకుంటూ వెళుతుంటే, ఇస్సాకు అడుగుతున్నాడు, నానా నొప్పి ఉంది, నానా నా తల మీద కట్టెలు మోపుంది, నానా నీ చేతిలో కత్తుంది, మరి గొర్రె పిల్ల ఏది? అబ్రహాం అనాలి, అరే గొర్రె పిల్ల నువ్వు పారిపో. దేవుని బిడ్డలారా, నేను చెప్పనా, ఇస్సాకు తన
తండ్రికి ఎంత విధేయుడిగా జీవించాడమ్మా. విధేయత కలిగిన వాళ్ళని దేవుడు దీవిస్తాడండి. విధేయత కలిగిన ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. బైబిల్లో ఉంది, ఇస్సాకు ఆ సంవత్సరం ఇత్తనం వేసి 100 అంతలు ఫలము పొందెను, యెహోవా అతన్ని ఆశీర్వదించెను. ఈ కార్యక్రమం చూస్తున్న పిల్లరా, విధేయత కలిగిన కుటుంబాలను దేవుడు దీవిస్తాడండి. ఈనాడు చాలా మంది దేవుని బిడ్డలారా విధేయత లేని వాళ్ళగానే ఉంటున్నారండి. ఈనాడు చాలా మంది యవనస్తులకి మాస్టర్ అన్నా విధేయత లేదు, పాస్టర్ అన్నా విధేయత లేదు, పెద్దోళ్ళన్నా విధేయత లేదు. ఈనాడు చాలా మంది చదువుకుంటున్నారు కానీ విలువలు లేని చదువుతున్నారు. దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులారా, విధేయత కలిగిన వాళ్ళని దేవుడు దీవిస్తాడమ్మా. ఇస్సాకు జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే కట్టెలు మోసే ఇస్సాకి కడవలు మోసే రిబ్కాను దేవుడిచ్చి వివాహము జరిపించాడు. ఆ స్టోరీని జ్ఞాపకం చేసుకుంటే ఆది కాండం 24వ అధ్యాయము 64వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటె మీద నుండి దిగి మనలను ఎదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుషుడెవరని దాసును అడగగా అతడు ఇతడు నా యజమానుడని చెప్పెను గనుక ఆమె ముసుగు వేసుకొనెను. దేవుని బిడ్డలారా, ఎంత విధేయత అండి! రిబ్కాకి ఎంత విధేయత అండి! అమ్మా, విధేయత కలిగిన కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న పిల్లరా, విధేయత ఉందా? దేవుని బిడ్డలారా, దేవుని మీద నమ్మకం ఉందా? ఒక కుమారుడు పుట్టినరోజు అండి. వాడు వయసు 25 సంవత్సరాల వయసు అండి. 25,000 రూపాయలు ఖర్చుతో దేవుని బిడ్డలారా, మరి 25,000 రూపాయలు ఖర్చు పెట్టి చక్కని పుట్టినరోజు చేసుకున్నాడండి. అమ్మని పిలవలేదు, నాన్నని పిలవలేదు, అన్నయ్య అని పిలిచే నోరార పిలిచే చెల్లిని పిలవలేదు. దేవుని బిడ్డలారా, తన గాళ్ళు ఫ్రెండ్ని పిలుచుకున్నాడు, తన తోటి స్నేహితులను పిలుచుకున్నాడు. ఘనంగా పుట్టినరోజు. వాడు వయసు 25 సంవత్సరాలు, 25 కేజీల కేకు, 25,000 రూపాయలు ఖర్చు పెట్టాడు. అమ్మని పిలవలేదండి, నాన్నని పిలవలేదండి. ఒక ఫ్రెండ్కి అరే నా కొడుకు నన్ను పిలవలేదురా. తన కుమారుడు యొక్క స్నేహితుడు చెప్తుంది, నైనా నువ్వు వెళుతున్నావురా, మా అబ్బాయికి ఒక చిన్న గిఫ్ట్ ఒకటి ఇవ్వరా అని అమ్మ పంపించిందండి. దేవుని బిడ్డలారా, ఆ గిఫ్ట్లో ఏముందో తెలుసా? అరే కొడుక, ఒక చక్కని వాక్యం రాసిందండి ఆ తల్లి ప్రేమతో. కొడుక, నిన్ను కనటానికి నా రక్తాన్ని చిందించాను రా, నేను 9 మాసాలు మోసాను రా. అరే కుమారుడా, నేను నిన్ను కనటానికి నా రక్తాన్ని చిందించాను రా, నా పొట్ట కోసుకున్నాను రా, నువ్వు నన్ను పిలవలేదురా. మీ నాన్న ఎంతో కష్టపడుతున్నాడు రా, మీ నాన్నను పిలవలేదురా. కొడుకా, నువ్వు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలిరా. పిల్లరా, 25 సంవత్సరాలు, 25 కేజీల కేకు, 25,000 రూపాయల డబ్బులు ఖర్చు. అమ్మని పిలవలేని కుమారుడు, నాన్నని నాన్న అని పిలవలేని కుమారుడు, రక్త సంబంధికుల్ని దేవుని ఫంక్షన్కి పిలవని కుమారుడు తన గాళ్ళు ఫ్రెండ్ని పిలుచుకున్నాడు. పిల్లరా, ఈనాడు చాలా మంది కుమారులు, ఈనాడు చాలా మంది కొడుకులు అమ్మను నిర్లక్ష్యం చేస్తున్నారు, నాన్న నిర్లక్ష్యం చేస్తున్నారు, కన్నా వాళ్ళని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, విధేయత కలిగుంటే విధేయత కలిగిన వాళ్ళని దేవుడు దీవిస్తాడు. ఈ కార్యక్రమం చూస్తున్న పిల్లరా, మన జీవితంలో మంచి తీర్మానం చేసుకుందాం. నిజ రక్షకుణ్ణి మనం తెలుసుకుందాం. మన హృదయంలోనికి ఆ ప్రభుని అంగీకరిద్దాం. మన హృదయంలోనికి ఆ ప్రభుని స్వీకరిద్దాం. 2025 సంవత్సరాల క్రితం దేవుడే మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. తన 2 చేతులు చాపుతున్నాడు. నీకు విలువైన రక్షణ ఇవ్వాలని, పరలోక రాజ్యాన్ని ఇవ్వాలని ప్రభు కోరుతున్నాడు. ఆ ప్రభుకి నీ హృదయం ఇస్తావా? విధేయతగా ఉంటానయ్యా, నేను నమ్ముతానయ్యా, నీ వైపే చూస్తానయ్యా అని ఒక తీర్మానం చేసుకుంటారా? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రభువా, ఈ కార్యక్రమాన్ని వీక్షించిన బిడ్డలను దీవించినైనా తండ్రి, ప్రతి ఒక్కళ్ళు నమ్మకంగా విధేయులుగా తండ్రి, పౌలు భక్తుని వల్లే, అబ్రహాం వల్లే, యెహోషువ వల్లే ఒక మంచి తీర్మానం చేసుకొని జై జీవితం జీవించే భాగ్యాన్ని ఇవ్వని మా పిల్లలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా, ఆత్మీయంగా, శారీరకంగా ఆస్వాదించండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పిల్లరా, ఈ ఆశీర్వాద సమయం అనే కార్యక్రమం మీ ఆత్మీయ జీవితానికి దీవెనకరంగా ఉంటే మీ సంతోషాన్ని మాతో పంచుకోనండి.
దేవుని బిడ్డలారా, మీ ఆనందాన్ని మాతో పంచుకోనండి, మేము కూడా సంతోషపడతాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ పాస్టర్ వై సురేష్, శోభనాపురం, ఆగిరిపల్లి మండలం, కృష్ణా జిల్లా. మా ఫోన్ నెంబరు 944-086-9566. ఆమె